అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన వారికి, అన్ని టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ కల్లు దుర్గాడి గారికి, ఎఫ్టీ చైర్మన్ కొత్తగా నియమితులైన చైర్మన్ గారికి, ఎండి గారికి నమస్కారం. ఈరోజు కృష్ణానది శ్రీ కనకదుర్గమ్మ వారి పాదాల చెంత కృష్ణానది ప్రవహించే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారి జన్మస్థలమైన కృష్ణా జిల్లా విజయవాడ నుంచి ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టిన నటసింహం ఎన్టీ రామారావు గారి వారసులు, సినీ కళామ తల్లి బిడ్డ, మన గట్టి బిడ్డ శ్రీ బాలకృష్ణ గారికి, ముఖ్యంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, నేను మా అనురాధ ఫిల్మ్స్ బ్యానర్లో ఇమీడియట్గా అనురాధ ఫిల్మ్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద స్టూడియో అమరావతిలో కడతాం. తర్వాత అనురాధ ఫిల్మ్ స్టూడియోస్ తరఫున థియేటర్స్ కూడా, మినీ థియేటర్స్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో, పర్మిషన్స్తో తీసుకొని స్టేట్ అంతా కూడా కడతాం. ఇవి కాక ఈ సంవత్సరంలో ఒక 5 చిత్రాలు కృష్ణానది తీరంలో నిర్మిస్తాను. ఇది మీ అందరి ఎదురుగా హామీ ఇస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు మెడ్రాసులో కెమెరా తిరగాలంటే విజయవాడలో స్విచ్ చేసేవాళ్ళు. అట్లాంటి రోజులు మళ్ళీ విజయవాడ సినిమా ఇండస్ట్రీకి, భారతదేశానికే ఒక గర్వకారణమైన గడ్డగా మారాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని, స్వర్గంలో ఎన్టీ రామారావు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.